రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. చిరంజీవికి ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానాన్ని పంపారు. దాంతో ఇవాళ సాయంత్రం 5 గంటలకు చిరంజీవి విజయవాడకు చేరుకోబోతున్నారు. ప్రభుత్వం నుంచి స్టేట్ చీఫ్ గెస్ట్ గా చిరంజీవికి ఇప్పటికే అధికారులు ఆహ్వానం అందించారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కానున్నారు. చిరంజీవికి ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానాన్ని పంపారు. దాంతో ఇవాళ సాయంత్రం 5 గంటలకు చిరంజీవి విజయవాడకు చేరుకోనున్నారు. ప్రభుత్వం నుంచి స్టేట్ చీఫ్ గెస్ట్ గా చిరంజీవికి ఇప్పటికే అధికారులు ఆహ్వానం అందించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, అటు రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఇన్వైటీగా హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన విజయవాడకు చేరుకుంటారంటున్నారు. అంటే ఎన్ని గంటలకు ఇవాళ సాయంత్రం విజయవాడకు చేరుకోబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అయితే మాత్రం మెగాస్టార్ చిరంజీవికి అయితే ఆహ్వానం అందినటువంటి పరిస్థితి. సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రత్యేక ఆహ్వానాన్ని మెగాస్టార్ చిరంజీవికి అయితే పంపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే అతిరథ మహారథుల మధ్య నడుమున చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండబోతుందంటే అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, అదేవిధంగా బీజేపీ అగ్రనేతలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపించడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అయితే మాత్రం విజయవాడకి చేరుకుంటారని సమాచారం అంతా ఉంది. విజయవాడకి చేరుకుని ఆయన విజయవాడలోనే ఉండి రేపు ఉదయం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉందో ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్పంచుకుంటామని ఆయన ఉంటారని తెలుస్తుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరియు చిరంజీవి వీళ్ళు ముగ్గురు కూడా ఒకే వేదిక మీద కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండటంతో అభిమానులు అయితే మాత్రం చాలా ఆనంద ఉత్సాహాలతో అయితే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే చిరంజీవి రాక అటు మెగాభిమానులు అయితే మాత్రం ఉత్తేజపరుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకే మనం చూసినటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కడే ఏదైతే భాగస్వామిగా కూటమిలో ఉన్నారో దాని కూటమికి మెగాస్టార్ మద్దతు కూడా రావడంతో అటు ఇరుపక్షాలు అంటే మెగా కుటుంబ అభిమానులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. మాధురి, థ్యాంక్ యూ సాంబశివరావు.